నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం. రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కీలకమైన కడప ఉక్కు పరిశ్రమ, కడప బెంగళూరు రైల్వే లైన్లపై దశాబ్దాలుగా పాలకులు చేస్తున్న నిర్లక్ష్యంపై ప్రతిఘటించేందుకు ప్రజలు సిద్ధం కావాలని ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జోగి రామిరెడ్డి, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు డిఎం ఓబులేసు యాదవ్, మాజీ సిపిఎం నాయకులు డాక్టర్ ఓబుల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 11, 12, 13 జరిగే బైక్ యాత్రకు సంబంధించిన ఆర్ఎస్ఎఫ్ రూపొందించిన కరపత్రాలను వారు ఆవిష్కరించారు. జోగి రామిరెడ్డి రాష్ట్ర ప్రైవేట్ పాఠశాలల రాష్ట్ర అధ్యక్షులు. ముఖ్యంగా ఈరోజు రాయలసీమ ప్రజలు, రాయలసీమలో ఉన్నటువంటి మేధావులంతా కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, రాజకీయ పార్టీలు రాయలసీమ యొక్క ప్రజలను ఓట్లు సీట్లతో చూస్తున్నారే తప్ప రాయలసీమ యొక్క ప్రయోజనాలు కాపాడేటువంటి పరిస్థితి లేదనేటువంటిది ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత పరిపాలించినటువంటి పాలకుల యొక్క పరిస్థితులు అర్థమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా మొట్టమొదటిగా రాష్ట్రం విభజన జరిగిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసి, నేను ఆ రోజు తప్పు చేశాను, ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ను మాత్రమే డెవలప్ చేసి మిగతా రాష్ట్రాలను మర్చిపోవడం వల్ల ఈరోజు అభివృద్ధి చెందలేదు, మరి రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని ప్రామిస్ చేసినటువంటి పరిస్థితుల్లో, అంతేకాకుండా అసెంబ్లీలో జిల్లా వారీగా అభివృద్ధి ఏం చేయాలనేటువంటి దాన్ని కూడా కరపత్రం విడుదల చేయడం జరిగింది. మరి ఆయన 2014 నుంచి 19 వరకు వాటిని అన్నింటిని కూడా అటకెక్కించి పోలవరం, అమరావతి అనేటువంటి జపంతో కంప్లీట్గా రాయలసీమను మర్చిపోయినటువంటి పరిస్థితి. ఏంటంటే రాయలసీమలో మాకు సీట్లు రాలేదు అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఆ రాయలసీమను వదిలేసినటువంటి పరిస్థితి. తర్వాత అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పాలక 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రావడము, ఆయన కూడా రాయలసీమ వాసి అయి ఉండడము, రాయలసీమకు ఎన్నో ప్రామిసులు చేయడం అంతా జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా రాయలసీమ అభివృద్ధికి రాయలసీమ వాసి అయి ఉండి అన్ని సమస్యలు కూడా ఆయన క్లియర్గా తెలిసినా కూడా ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధికి నోచుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. దీనికి కారణం ఏమిటంటే, వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఓట్లు సీట్లు చూడడము, తర్వాత వాళ్ళ యొక్క ప్రయోజనాలకు మాత్రమే వీళ్ళు ఉపయోగపడుతూ వస్తున్నారు తప్ప రాయలసీమ ప్రాంతానికి ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఎప్పుడో 2004లో అప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు జమ్మలమూడు దగ్గర బెర్మనీ స్టీల్స్ అని ఒక ప్రైవేట్ ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితుల్లో దాన్ని అట్లే నిలిచిపోవడము, తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక శంకుస్థాపన చేయడము, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 సార్లు శంకుస్థాపన చేయడము. ఈ శంకుస్థాపన చూస్తే ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలను రాజకీయంగా వాడుకోవడానికి వీళ్ళు ఆడే నాటకమా అనేటువంటిది దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. మొన్న కూడా ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఖచ్చితంగా మేము కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ కడతాము అనేటువంటిది ప్రామిస్ చేసి మళ్ళీ చేస్తున్నారు. ఇది మా దురదృష్టమో అదృష్టమో మాకు తెలియడం లేదు. మాటలతో మమ్మల్ని సంతృప్తిపరుస్తున్నారా, మాటలు చెప్పి మోసగిస్తున్నారా అనేటువంటిది మాకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దీన్ని బట్టి రాయలసీమ ప్రజలు, రాయలసీమ మేధావులు గమనించాల్సినటువంటి ఏంటంటే, వీళ్ళు రాయలసీమను మాత్రము ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో మనకు అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందువల్లంటే గత ప్రభుత్వము 52 కానీ 49 సీట్లు వచ్చినప్పటికీ కూడా రాయలసీమ పైన ఎటువంటి అభివృద్ధి లేకపోతే, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం 52 గాను 45 సీట్లు కూటమి ప్రభుత్వంలో సీట్లు తెచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ ఎవరు కూడా రాయలసీమ గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. దీనికి కారణం వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాలు తప్ప రాయలసీమ అభివృద్ధి అనేది దాన్ని అటకెక్కించారు. ఏ ఒక్క నాయకుడైనా అధికార పక్షం కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు ఎవరైనా రాయలసీమ అభివృద్ధి గురించి మాట్లాడినటువంటి పాపాన పోలేదు అంటే నిజంగా వీళ్ళు రాయలసీమ ద్రోహులు కాదా అనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఒక్కటే, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఈరోజు గమనించండి. రాయలసీమ ప్రజలారా మనం గమనించాల్సింది, అమరావతిని రాజధానిగా నిర్మించండి, ఎవరు తప్పేం లేదు, ఎవరు తప్పు పట్టడం లేదు. అమరావతి అంటున్నారు, పోలవరం అంటున్నారు, విజయనగరం అంటున్నారు, విశాఖపట్నం అంటున్నారు. అభివృద్ధి అంతా కూడా మీకు అక్కడే తప్ప రాయలసీమ
52 కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ అభివృద్ధి అవసరం లేదా, ఇక్కడ ప్రజలు అవసరం లేదా, మీకు సీట్లు అవసరం లేదా అనేటువంటి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఇదే విధమైన ఆ రోజు తెలంగాణ వాళ్ళు ఈ విధంగా నిరంకుశంగా పరిపాలించడం వల్ల ఈరోజు తెలంగాణ ప్రాంతం విడిపోయి సపరేట్ రాష్ట్రంగా ఏర్పడడానికి అవకాశం వచ్చింది. మరి ఇప్పుడు కూడా మీరు ఇదే విధమైనటువంటి పరిస్థితుల్లో రాయలసీమను పట్టించుకోకపోతే రాబోయే కాలంలో ఖచ్చితంగా గ్రేటర్ రాయలసీమ అనేటువంటి ఒక నినాదంతో ఇక్కడ కూడా చీలిక ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటిది పాలకులు గమనించాలనేటువంటిది మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా నాయకులంతా గుర్తించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క స్వార్థ ప్రయోజనాలు పక్కన పెట్టి రాయలసీమ అభివృద్ధి కోసం మీరు పాటుపడాలనేటువంటిది మేము కోరుకుంటూ ఉన్నాం. అంతే తప్ప ఎంతసేపు మీ స్వార్థం, మీరు ఎంతసేపునో మీ స్వార్థ ప్రయోజనాలు, మీ యొక్క ఓట్లు సీట్లు తప్ప మీరు పట్టించుకోకపోతే మరి చంద్రబాబు నాయుడు గారేమో పేరుకేమో నేను రాయలసీమ వాసిని అంటాడు. మరి ఆయనకి ఏం చేస్తున్నాడో, ఏం అభివృద్ధి చేస్తున్నాడో, మరి ఆయనే మరి రాయలసీమ పైన అతను చేసినటువంటి దానిపైన ఒక శ్వేతపత్రం విడుదల చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు ఎప్పుడో 2007లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పెళ్లిమరి వరకు ఎంతో ఆయన ముందు చూపుతో తర్వాత రాయలసీమ ప్రాంతాన్ని, కడప జిల్లాకు తర్వాత పారిశ్రామికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతోనే మరి ఆ రోజు బెంగళూరుకి మరి రైలు మార్గాన్ని, తర్వాత ఉక్కు ఫ్యాక్టరీని, తర్వాత అదేవిధంగా మరి పీపీపీ విధానంలో గత ప్రభుత్వం ఈ యొక్క మెడికల్ కాలేజీని మరి ఎటువంటి ఒప్పందాలు జరిగినాయో మాకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం అసలు ఈ యొక్క ప్రభుత్వం బయటపడింది పీపీపీ ద్వారానే మెడికల్ కాలేజీ అనేటువంటిది కడుతున్నాం అనేటువంటిది. మరి వాళ్ళ యొక్క ఏమున్నప్పటికీ కూడా ప్రజలకు మేలు చేసేటువంటి విధానంలో రాయలసీమ ప్రజలు, రాయలసీమ యువత ఈరోజు ఉద్యోగాలు లేక ఎక్కడెక్కడో ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇటువంటి వారందరికీ కూడా మీరు ఏదో దాన ధర్మంగా మీరు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలతో మేము ఇస్తున్నాం, ఇవి సరిపోతాయి వీళ్ళకు అనేటువంటి దానితో దానం చేసినట్లు చేయడం అనేది కరెక్ట్ కాకుండా రాయలసీమ ప్రజానికం, రాయలసీమ యొక్క యువతి యువకులకు ఒక ఖచ్చితమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇక్కడ మీరు ఫ్యాక్టరీలు కానీ తర్వాత ఇవన్నీ నిర్మించాలని కోరుకుంటూ మరి ఈ యొక్క ఉద్యమానికి బైక్ యాత్ర ద్వారా రెవల్యూషనరీ స్టూడెంట్ ఫోరం అనేటువంటి ఈ విద్యార్థి సంఘం అధ్యక్షులైనటువంటి ఓబులేస్ గారు ఈ బైక్ యాత్రను ప్రారంభించడం చాలా సంతోషదగ్గ విషయం. మరి రాయలసీమలో ఉన్నటువంటి యువతంతా కూడా ఈ కార్యక్రమానికి ప్రోత్సాహమిస్తూ ఖచ్చితంగా రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలు, యువకులు, ఉత్సాహవంతులు, తర్వాత రాజకీయ నాయకులంతా కూడా ఖచ్చితంగా ఒక పోరాటంతో ముందుకెళ్లాలని, లేకపోతే రాబోయే కాలంలో గ్రేటర్ రాయలసీమ అనేటువంటి నినాదంతో ముందుకు వస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై రాయలసీమ.